గతంలో ఒకే రోజు తెలుగులో టాప్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారడం, ఒకే రోజు 2-3 సినిమాలు పెద్ద సినిమాలు విడుదలవుతే కలెక్షన్ల ప్రాబ్లం వల్ల ఏదైనా ఒక సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్లు మునిగిపోయే అవకాశం ఉంది అని భావించి సినిమా ప్రొడ్యూసర్లంతా కలిసి డేట్లు సెట్ చేసుకొని మరి సినిమాలు విడుదల చేస్తున్నారు. ఇక తాజాగా గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ సినిమాలు ప్రభుత్వం నుండి బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే ఉండడం వల్ల ఇప్పుడు సినిమా వాళ్ళకు ఒక టెన్షన్ లేకుండా అయిపోయింది. అయితే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదలైన భారీ పెద్ద సినిమా కల్కి సినిమా. అయితే కల్కి సినిమా భారీ హిట్ కావడం ప్రభాస్ అభిమానుల ఆనందానికి మాత్రం అవధులు లేవని చెప్పవచ్చు. గతంలో బాహుబలి సినిమా విడుదలైనప్పుడు ఏ విధంగా అయితే జనాల నుండి రెస్పాన్స్ వచ్చిందో ఆ విధంగా కల్కి సినిమాకు వస్తుంది. కేవలం రెబల్ స్టార్ అభిమానులే కాదు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా కల్కి సినిమా హిట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా అయితే ఈ కల్కి సినిమా గురించి రెబల్ స్టార్ ప్రభాస్ కంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. ఏ హీరో సినిమా విడుదలైనా సరే కానీ ఆ హీరోకి సంబంధించిన ఫ్రెండ్స్ కావచ్చు, ఆ హీరో అభిమానులు, ఆ హీరో కుటుంబ సభ్యులు ఆ సినిమాకు వెళ్ళడం కామన్. కానీ ఈసారి కల్కి సినిమా ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు హిట్ చేశారో ప్రత్యేక ఉదాహరణ ఒకటి ఉంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారి కొడుకైన అకిరానందన్ కూడా ఏకంగా కల్కి సినిమాకు సంబంధించిన టీషర్ట్ వేసుకొని ఈరోజు సినిమాకు వెళ్ళడం జరిగింది. అకిరానందన్ థియేటర్లకు వెళ్తున్న సందర్భంలో అటు ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రభాస్ అభిమానులు అకిరానందన్ వీడియో తీసుకుంటూ జై అకిరా అంటూ, జై పవన్ కళ్యాణ్ అంటూ, జై పవర్ స్టార్ అంటూ, జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ వీడియోలు తీయడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అకిరానందన్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఒక మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీలో ఒక హీరో, అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు, మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలకు వెళ్ళడం కామన్. కానీ వేరే ఫ్యామిలీకి సంబంధించిన హీరో సినిమాకు వెళ్ళడం అనేది ఒక గొప్ప విషయం అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ అంటే ఒక కుటుంబం. ఒకరి సినిమా రిలీజ్ అయినప్పుడు యువతలి హీరోలే కాకుండా వారి కుటుంబ సభ్యులు వెళ్ళడం ద్వారా అందరు హీరోల ఫ్యాన్స్ కూడా ఎలాంటి గొడవలు చేసుకోకుండా కలిసిమెలిసి చూసారు. అకిరనే వెళ్ళి చూశాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మనం కూడా చూస్తే బాగుంటుందని ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చూసే అవకాశం ఉంటుంది. అకిరానందన్ ఈరోజు చేసిన పని వల్ల ఒక ఫ్యాన్స్ వార్ ఏదైతే ఉందో అది ఆపే ప్రయత్నమే అని చెప్పవచ్చు. ఎందుకంటే కల్కి సినిమా టీషర్ట్ వేసుకొని మరి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు కదా. ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే మొన్న జరిగిన ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారికి ప్రభాస్ అభిమానులు సపోర్ట్ చేయడం ప్రతి ఒక్కరం చూసాం. అందులో భాగంగానే ఈ సందర్భంలో ప్రభాస్ కి మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో కల్కి టీషర్ట్ వేసుకొని అకిరానందన్ వెళ్ళినట్టు తెలుస్తుంది. మొత్తానికి కల్కి సినిమాని సూపర్ హిట్ చేసినటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ కి అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సెల్యూట్.